నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న స్థానికులకు ఆస్తి పన్నులు కుళాయి పన్నులు కట్టాలంటూ ఒక్కసారిగా లోక్ అదాలత్ నుంచి నోటీసులు జారీ చేసింది నెల్లూరు నగరపాలక సంస్థ. అయితే ఇక్కడ చాలామంది ఈరోజు ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు లోక్ అదాలత్కి. ఇక్కడ అయితే కొంతమంది ప్రజలు ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు కానీ ఎలాంటి రసీదులు లేకుండా ఉన్న పడంగా ఒక్కసారిగా బకాయిలు చెల్లించాలంటూ వేలకు వేలు లక్షలు బకాయిలు మనకు నోటీసులు ఇచ్చారు. మేము ఏ విధంగా కట్టుకోవాలని చెప్పి చాలామంది ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ లోక్ అదాలత్లో బకాయిలు కట్టడానికి వచ్చిన ప్రజలు ఏమంటున్నారో వారి మాటలను విన్న వారం ముందు మీకు నోటీసులు కూడా కార్పొరేషన్ నుంచి వచ్చాయని, ఆ నోటీసులకు మీరు రెస్పాండ్ కాలేదని చెప్పి కార్పొరేషన్ అంటున్నారు. వితౌట్ ఇన్ఫార్మింగ్ అసలు నోటీస్ ఎలా పంపిస్తారండి? 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎంప్లాయీస్? వాట్ దే పీపుల్ ఆర్ డూయింగ్ సిన్స్ ఫ్రమ్ 15-10 years? అంటే మీకు ఈరోజు డబ్బులు అవసరం ఉండి పన్నులు కలెక్ట్ చేస్తున్నారా? దీని అర్థం అదేనా? అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీ అదే అండి, మీ బకాయిలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? మోర్ దాన్ 10 years. ఎంతైనా ఉండవచ్చు సార్, మాకు ఆర్థిక స్తోమత లేక కట్లా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? దాంట్లో 10 years నుంచి కట్టలేదు. ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్న పలంగా ఈరోజు 25,000, 30,000, 50,000 వేశారు. కొంచెం టైం ఇవ్వాలా? సరే, లోక్ అదాలత్లో వస్తే ఇక్కడ పోలీసులను పెట్టి ఇది చేస్తున్నారు. ఇదేదో మేము ఆడ కట్టుకునే వాళ్ళం కదా. అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ట్యాక్సేషన్ ఎందుకు అందరూ ఎందుకు వచ్చారు? అదే 50% కట్టమంటున్నారు. ఇక్కడ కడితే తర్వాత మిగిలింది కట్టుకోవచ్చు. అంటే మీకు గత వారం ముందు మీకు నోటీస్ వచ్చిందా కార్పొరేషన్ నుంచి? అంటే పన్ను కట్టాలి మెన్షన్ చేస్తారు. వచ్చింది కట్టమని 50% కట్టమంటారు. మంత్ ఎండింగ్ ఎవరి దగ్గర ఉంటాయండి? లక్షలు. అవి లోక్ అదాలత్ అనుగుణంగా జరపాలి వీళ్ళు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ లోక్. అంటే ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది? 50% కట్టమంటున్నారు. మిగిలింది తర్వాత కట్టుకోండి, వాయిదాలు ఇస్తాం అంతే, తగ్గించేది ఉండదు. యూ సేయింగ్ తర్వాత కాన్సిక్వెన్సెస్ చూస్తాం. ఇంకా కట్టకపోతే ఎట్లా? మరి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుండాలి. లోక్ అదాలత్ ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ మెంట్ ఫర్ పబ్లిక్, సామాన్య జనానికి అనుకూలంగా ఉండాలి. అది చూస్తే రాసుకోండి మీరు. చెప్పండి, ఇంకొంతమంది ఇక్కడ వచ్చిన ప్రజలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను కూడా కట్టడానికి వచ్చానండి, బిల్ కట్టడానికి వచ్చాను. నాకు నోటీస్ మీకు ఎంత వేశారు? నాకు 30,000 వేస్తున్నారు. ఈ 30,000 నుంచి ఎప్పుడు ఇంటిమేషన్ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు 30,000 వేశారండి, 30,000 వేస్తారు. ఇప్పుడు 15,000 కట్టమంటున్నారు. ఈ మంత్ ఎండింగ్లో 15,000 ఎవరు కడతారు? పేదోళ్ళు, కూలీ నాలీ చేసుకునే వాళ్ళు 15,000 ఇప్పుడు కట్టి మళ్ళీ 15,000 మార్చిలో కట్టాలంట. అంటే ఈ రోజు లోక్ అదాలత్ రావాలని చెప్పి మీరు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. గతంలో ఏమైనా నోటీసులు వచ్చాయా? ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు రాదు. అది కూడా 1 day బిఫోర్ వచ్చింది, ఫ్రైడే వచ్చింది. లోక్ అదాలత్ మీన్స్ ఏంది? పేద ప్రజలకు అనుకూలంగా న్యాయం చేసి వన్ టైం సెటిల్మెంట్లో ఏదన్నా ఉంటే తగ్గించి వన్ సైడ్ కట్టాలి. లోక్ అదాలత్ మీన్స్ అది లోక్ అదాలత్ అంటేనే అది. ఒక 10,000 ఉంది, ఒక 2,000, 3,000 కట్టుకుంటాం సార్. మేము పేదవాళ్ళవి, కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అసలు గవర్నమెంట్ పొరపాటు కదా ఇది. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఖాళీగా ఉండి గవర్నమెంట్ ఇప్పుడు అందరికీ నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఉన్న పలంగా ఒక్కరోజు టైం ఇచ్చి మీరు డబ్బు కట్టండి అంటే మా భార్యల తాలిబొట్లు తీసుకుపోయి కుదవబెట్టి తీసుకొచ్చి కట్టాలా, లేకపోతే మా ఆస్తులు తగలబెట్టి తీసుకొచ్చి కట్టాలా? గవర్నమెంట్కి ఎలా కట్టాలి? ఇది ముందు నుంచి ఉండాలి కదా గవర్నమెంట్. చెప్పాలి, కనీసం టైం ఇవ్వాలి కదా. ఒక నెల ముందు నోటీసులు ఇస్తూ ఒక ఆర్గనైజ్ చేసి తర్వాత కదా ఏదో చెప్పాలా. అసలు లోక్ అదాలత్కే అర్థం పోతుందండి ఈ దేశంలో. లోక్ అదాలత్ మీరు చెప్పండి అమ్మా. ఒక్కసారిగా ఇంతేసారు సార్ బిల్లు. మేము ఆల్రెడీ కట్టున్నాం, 2015 దాకా కట్టున్నాం. కుళాయి అసలు మాకు లేదు. కుళాయికి 27,000 వేశారు సార్, 27,000 వేశారు. మొత్తం వచ్చి దగ్గర 80,000 వేశారు సార్. నేను ఎక్కడ తెచ్చి కట్టాలి సార్ విధవరాల్ని? చెప్పండి సార్. మా కొడుకు చూస్తే మోగ అబ్బాయి, ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి ఇంత డబ్బులు? మేము చెప్పండి, మీరే చెప్పండి సార్. చూడండి ఎంత వేసారా. సంవత్సరం కట్టించుకుంటే మాకు ఇంత ఇది ఉండదు కదా. అంటే మీరు గతంలో మీకు ఎలాంటి నోటీస్ రాలేదా కార్పొరేషన్ నుంచి? ఏం రాలేదు సార్. వచ్చింటే మేము ఎట్లా ఒకటి కట్టుకుందాం కదా సార్. ఇప్పుడు చూడండి 2015 దాకా కట్టున్నాను ఆల్రెడీ. మళ్ళీ ఇంత వేశారు, 51,625 వేశారు. మళ్ళీ ఇంటి పన్ను వచ్చి కుళాయి పన్ను వచ్చి 27,000 వేశారు. అసలు కుళాయే లేదు మాకు. మేము బావి నీళ్ళతో చేసుకొని మోటార్ పెట్టుకున్నాం సార్. అంటే మీకు కుళాయి పన్ను ఒకటేనా, ఆస్తి పన్ను కూడా చేశారా? 2 వేస్తున్నారు సార్. ఆస్తి పన్ను ఎంత వచ్చిందమ్మా? ఇదిగో సార్, ఆస్తి పన్ను వచ్చి 51,625 వచ్చి 27 వచ్చింది సార్. కుళాయి పన్ను వచ్చి 27,000 వచ్చింది సార్. 27,000 ఇది వచ్చేది అదే సార్. ఇది వచ్చింది. అసలు కుళాయే మాకు లేదు సార్.
ఎట్లా అంటే చేయమంటారు? మా ఈ అధికారుల దృష్టికి తీసుకుపోయారా? మాకు కుళాయి లేదు, అయినా మాకు కుళాయి పన్ను వచ్చింది. అదే సార్, ఇప్పుడే మీరు రమ్మన్నారు, మేము వచ్చాము సార్. మొత్తం తెమ్మంటే మేము ఎక్కడ తీసుకొచ్చాము సార్? ఇప్పుడు ఒక్కసారి 80,000 దాకా వేసున్నారు. 80,000 రూపాయలు నేను ఎక్కడ తెచ్చి కట్టేది సార్? నా బిడ్డ చూస్తే మోగ పిల్లాడు, ఎవరున్నారు మాకు చెప్పండి? అసలు కుళాయి కూడా లేదు. కుళాయి లేని సందర్భంలో మాకు కుళాయి పన్ను కూడా విధించారు. ఉన్న పళంగా ఒక్కసారి వేలకు వేలు కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలంటే చాలామంది ప్రజలు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. అసలు లోక్ అదాలత్ అంటే మీనింగ్ ఏమిటండి? ఇద్దరు కలిసి సెటిల్మెంట్కి వస్తే సెటిల్ చేయమని చెప్పి అర్థం. మీరు నోటీసులు ఇచ్చి కోర్టులకు రమ్మని చెప్పి ఉండి జనాన్నంతా భయభ్రాంతులకు గురి చేసి మీ ఇష్టం వచ్చినట్లు వేసేసి ఎన్ని మాటలు విజ్ఞప్తి ఇచ్చినా పట్టించుకునేవాళ్ళు లేరు. అట్లాంటిది ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వేలకు వేల రూపాయలు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ కాకుండా కట్టించుకొని మిగతాది మళ్ళీ నోటీసులు పంపిస్తూ ఉంటారు. ఎన్ని మాటలు విజ్ఞప్తులు చేసినా పట్టించుకునేవాళ్ళు లేరు. అసలు మామూలుగా 500 లీటర్స్ ఇవ్వాలి ఒక ఇంటికి, 100 లీటర్స్ రావడం ఇంట్లో, అది కూడా ఖరాబు నీళ్ళు వస్తూ ఉన్నాయి, మురికి నీళ్ళు వస్తూ ఉంటాయి కొళాయిలు. ఎన్ని మాటలు కార్పొరేటర్లకి, ఎన్ని మాటలు ఇంజనీరింగ్ వీళ్ళకి చేస్తే మీరు నోటీస్ ఇచ్చారా? మాకు ఎంతమందికి నోటీసులు ఇవ్వాలి ఆఫీసర్లకి? సార్ మీకు కుళాయి పన్ను వేసారా లేకుంటే ఆస్తి పన్ను కూడా? కుళాయి పన్ను ముఖ్యంగా, ఆస్తి పన్ను కూడా ఉంది. ఆస్తి పన్ను ఒకసారి ఇచ్చేస్తే కట్టేసాం, ఏది వడ్డీ రాయితీ ఇచ్చేస్తే కట్టేస్తాం. మన 50% డిస్కౌంట్ అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, అది కొంచెం కట్టాం. ఇప్పుడు మొత్తానికి అన్నిటికీ పంపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కొద్దిగా మినిమం ఉండే బ్యాలెన్స్లు పెద్ద పెద్ద వాటికి మేము ఇల్లు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఏంది బెదిరింపులు? వ్యాపారస్తుల పరిస్థితి ఘోరంగా ఉంది. వ్యాపారాలు లేవు, ఆన్లైన్ బిజినెస్ వల్ల ఏమీ లేవు ఇక్కడ బిజినెస్లు. ఒక్కరన్నా పట్టించుకుంటా ఉన్నారా? ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి భయభ్రాంతులు తీసుకొచ్చి మీరు ఓపెన్లో పెట్టుకోండి. కోర్టుల కాడి కింద రమ్మంటారు మమ్మల్ని? ఓపెన్లో పెట్టి ఓపెన్ సెటిల్మెంట్ చేయండి. మీ మున్సిపల్ ఆఫీస్లో పెట్టుకోండి సెటిల్మెంట్కి. మున్సిపల్ ఆఫీసులో పెట్టండి. కోర్టుల కాడికి పిలుచుకొచ్చి అసలు కోర్టు అంటే ముఖం చూడని వాళ్ళంతా భయపడిపోయి అల్లాడిపోతూ ఉంటారు ఇప్పుడు. సార్ మీరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? అంటే మీకు కుళాయి పన్నా లేకుంటే ఆస్తి పన్ను? ఇంటికి సంబంధించి మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారి పేరుతోనే ఉంది. మాకు 2025-26 సంవత్సరానికి, సార్ ఇది ఒకసారి షూట్ చేయండి సార్. ఇది 2025-26 సంవత్సరానికి 20,400 రూపాయలు నాన్ మీటర్డ్ కుళాయి పన్ను, సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తున్నాడు. డీటెయిల్స్ అడిగితే ఇవ్వాల, సంతకం పెట్టించుకొని అయ్యా ఇది ఇవ్వడానికి ఎవరు, మీరు ఎవరని అడిగితే ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ దగ్గర మా దగ్గర ఫోటో తీసుకున్నారు, వెనకాల సంతకం పెట్టించుకొని పోయారు. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఇమ్మన్నారు, మేము ఇచ్చేసాము, ఇంతకంటే మాకు తెలియదు అన్నారు. లోక్ అదాలత్ అంటే మాకు కోర్టులో కేసు ఉండాలి కదా, ఆ కేసు మేము చేసుకోలేక మేము తగులాడుకున్న తర్వాత లోక్ అదాలత్కి పోద్ది, ఇది లోక్ అదాలత్ కదా ఇచ్చారంటే తెలియదు అంటున్నారు. మరి చట్టం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి కోర్టులు చట్ట వ్యతిరేకంగా లోక్ అదాలత్ పిలిచారంటే మా మీద కేసు రన్ అవుతూ ఉంటే కోర్టులో ఆ తగుని తీర్చడం కోసంగా లోక్ అదాలత్ లోపల నువ్వు నేను తగు లేకుండా వెళ్ళిపోతాం అన్నటువంటి చట్టం. అయితే మా మీద కోర్టులో కేసు లేదు కదా, లోక్ అదాలత్ సెటిల్మెంట్ ఏంది? చట్టం అర్థం కావడంలే. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే సాధారణ ప్రజలు ఎవరైతే పన్ను బాకీ ఉన్నారో లేకపోతే పన్ను కట్టాలో వాళ్ళని మీ కార్పొరేషన్ కార్యాలయమో లేకపోతే స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని పిలిచి అక్కడ వాళ్ళకి తెలియని విషయాలు తెలియజెప్పి డబ్బులు కట్టించుకోవాలి తప్ప ముద్దాయిలను చేసి కోర్టుకు పిలిచి లోక్ అదాలత్లో జడ్జి గారు ముందు నిలబెట్టడం ఏందన్నటువంటిది మా ప్రశ్న. అది కూడా వివరాలు ఇవ్వకుండా మమ్మల్ని ఎలా డబ్బులు అడుగుతారో అనేటువంటిది ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కనుక ధైర్యవంతుడైతే, ఆయన నిజాయితీగా చట్ట ప్రకారం పనిచేస్తూ ఉంటే ఆయన ఈ ప్రశ్నలకు మా సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి. నిన్న ఇచ్చారు ఇది మాకు 2014లో 200 రూపాయలు తీసుకొని 200 రూపాయలు కట్టించుకొని మా నాన్న దగ్గర కొలాయి కనెక్షన్ ఇచ్చారు వాళ్ళు. మేము బోర్ నీళ్లు తాగుతున్నాం, ఈ కనెక్షన్ ఇచ్చారు. ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత 6 నెలలకు మా నాన్న చనిపోయాడు. ఇదిగో డెత్ సర్టిఫికెట్. 6 నెలలు చనిపోయాడు. ఆ ఇల్లు మా అమ్మ ఒకటే ఉండలేక మా దగ్గరికి వచ్చేసింది, పిల్లల దగ్గరికి. అప్పటి నుంచి ఖాళీగా పాడుపడిపోయి అలాగే ఉంది. ఇదిగో ఫోటో. కొలాయి వాళ్ళు 200 ఇచ్చింది, మేము బయట కట్ చేసేసి నీళ్లు పోతుంటే మూత పెట్టేసాం. అప్పటి నుంచి మాకు ఒక రసీదు కానీ మీరు పన్ను కట్టాలని కానీ ఏమీ ఇవ్వలేదు మాకు ఇప్పటిదాకా. అసలు నిన్న వచ్చేసి 24,000 రూపాయలు పన్ను కట్టాలి మీరు, ఇప్పుడు కట్టండి, రేపు కోర్టుకు రండి అంటున్నాడు. మేమేం చేయాలి? అంత కట్టే స్తోమత మాకు లేదు. ఇక్కడ అడగదామంటే అసలు మా మొహాలు సాయో చూడడం లేదు, చీడ పురుగులు చూసినట్టు చూస్తున్నారు. అడుండేది కట్టుకోవా అంటున్నారు. ఏమి చేయాలా మేము? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇదే గవర్నమెంట్ చేసేది మాకు న్యాయం. ఈ 25,000 నేను ఎక్కడ కట్టాలి సార్? నేను ఒక ఆటో డ్రైవర్ని, నేను ఎక్కడ కట్టాలి? 25,000 నిన్న ఇచ్చి ఈరోజు కట్టమంటున్నాడు. ఈ 10 సంవత్సరాల నుంచి గుర్తు రాలేదా ట్రాప్ ఉండేది? 200 రూపాయలు తీసుకుని ఆ రోజు వేసి ఈరోజు 25,000 కట్టమంటున్నారు మమ్మల్ని. మేము ఎలా కట్టాలి? ఎక్కడ తేవాలి మేము? ఇదే గవర్నమెంట్ మాకు ఇచ్చే రాయితీలా? మొత్తం కట్టండి, మేము వడ్డీ కూడా తగ్గిమంటున్నాడు. మాకు అసలు కొళాయే లేదు, అక్కడ ఇల్లు లేదు, కొళాయి లేదు, ఏమీ లేదు. 25,000 రూపాయలు పన్ను కట్టండి. నిన్న ఇచ్చాడు అబ్బాయి, నిన్న ఇచ్చాడు సచివాలయం నుంచి వచ్చి.
అదేమంటే మీరు ఆడున్నారు. అంటే మీరు వచ్చి ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మాకు కుళాయి లేదు, మాకు ఆస్తి లేదు, మీరు పన్ను వేస్తున్నారని చెప్పి అడిగారా? అడిగితే లేదు అక్కడ, కానీ మాకు మీ నెంబర్ వచ్చింది, మీ పేరుతో ఉంది, మీరు కట్టాల్సిందేను. అదేదైనా చెప్పుగా తలుచుకుంటే అడిగి వచ్చి చెప్పండి, ఈ నెంబర్ ఉంది సార్ అని ఇక్కడ అడిగితే దాంట్లో ఉంది కాబట్టి మీరు కట్టాల్సిందే. అసలు అంటే మీకు సొంత ఇల్లు లేదా? అసలు సొంత ఇల్లు లేదు, కుళాయి లేదా? ఖాళీ ప్లేస్ ఉంది. అప్పుడు చిన్న షెడ్ ఉన్నింది, అక్కడ మా అమ్మ నాన్న నివసిస్తున్నారు. మా నాన్న చనిపోయాడు, అప్పుడు ముసలాళ్లే వాళ్ళకి మా కౌన్సిలర్ గారు వచ్చి 200 కట్టండి మీకు కొళాయి వేస్తారని చెప్పి ఇచ్చారు వాళ్ళే. ఆ తర్వాత మాకు ఇదిగో మీకు పన్ను వస్తుందని కానీ ఇంత కట్టండి అని కానీ ఎవరు చెప్పిన వాళ్ళే లేదు. మా నాన్న ఒక 6-7 నెలలకు చనిపోయాడు, ఇదిగో డెత్ సర్టిఫికేట్ ఉంది. మా అమ్మ ఒక్కటే ఉండలేక భయపడి నేను ఉండలేను, మేమే తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నాం. అది చిన్న ఎవరు జారను కూడా జారరు, పాడుపడిపోయింది. అది డివైడర్లో మొన్న అసలు కొట్టేశారు. ఖాళీ ప్లేస్ మాత్రమే, ఇదిగో ఫోటో ఇది. అక్కడ ఎవరైనా కాపురం ఉంటారు సార్, అది ఉంది మాకు. ఇంటి పన్ను కడుతున్నాం అంటే ఖాళీ ఉంది కాబట్టి. కొళాయే లేనప్పుడు మేము పన్ను ఎక్కడ కట్టాలి? 25,000 ఒక్కసారి ఎట్ట కట్టాలి? ఇది ఇక్కడ పరిస్థితి. అయితే అసలు కుళాయి కూడా లేదు, అలాంటి ముందటి నోటీసులు కానీ ఎలాంటి రసీదులు కానీ ఇవ్వకుండా కార్పొరేషన్ నుంచి ఉన్న పళ్ళంగా ఒక్కసారి వేలకు వేలు ఇలా పన్నులు కట్టాలని చెప్పి మనం కోర్టుకి ఇలా పిలవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ప్రజలైతే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ప్రముఖ న్యాయవాదులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ ముందస్తు నోటీసులు కానీ ఎలాంటి రసీదులు కానీ లేకుండా ఉన్న పళ్ళంగా వేలకు వేలు పన్నులు వేశారు మమ్మల్ని, అసలు మాకు కుళాయి కూడా లేదు, కుళాయి పన్ను కూడా వేశారని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా సార్ వాళ్ళకి? సార్ నా పేరు వేలూరు రంగారావు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ని. కొళాయి లేకుండా పన్ను విధించడం అనేది జరగదది. అటువంటి ఏదన్నా ఉంటే మీరు కమిషనర్ గారికి తెలియజేస్తే వెంటనే ఎవరైతే కొళాయి కనెక్షన్ లేకుండా మీకు నోటీసులు ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొళాయి కనెక్షన్ తీసుకొని మేము వాడడం లేదంటే మాత్రము ఖచ్చితంగా అది జనరేట్ అయిపోతూ ఉంటుంది. అంతకుముందు ప్రతి నెల 100 రూపాయలు వాటర్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, దాన్ని 200 చేశారు. ఎవరైనా వాటర్ నాకు అవసరం లేదని చెప్తే వెంటనే కార్పొరేషన్కి ఒక అర్జీ పెట్టి డిస్కనెక్ట్ చేయమని అడిగితే దాన్ని డిస్కనెక్ట్ చేసేస్తారు. ఆ రోజు నుంచి మీకు ట్యాక్స్ రాదు. ఒకవేళ మీరు మళ్ళీ కావాలంటే 1,00,000 రూపాయలు కడితే కానీ రెస్టోర్ చేయరు. కాబట్టి ఎవరైతే నీటి వాడుకొని జరుగుతున్నారో కనెక్షన్ తీసుకొని నీళ్లు రాకపోతే బాధ్యత వాళ్ళదే, కానీ నీళ్లు రాకపోతే వెంటనే అర్జీ పెడితే వెంటనే ఫిట్టర్ని పంపించి దాన్ని రెస్టోర్ చేస్తారు. ఆ విధంగా లేకుండా సంవత్సరాల తరబడి మీరు కట్టకుండా పెండింగ్ పెట్టుకొని ఈరోజు వచ్చి మేము కట్టలేము సార్ అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం వాడుకునే దానికి మాత్రమే కడతా ఉన్నాం కాబట్టి. అదేవిధంగా నెల్లూరు నగరంలో డీవియేషన్స్, అనాథరి కన్స్ట్రక్షన్ ఎక్కువైపోతున్నాయి. దాని మీద ఉద్దేశంతో క్రిమినల్ కేసులు కూడా బనాయించడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం మమ్మల్ని జైలుకి పంపించాలని ఉద్దేశం కాదు. వెంటనే వాళ్ళు వచ్చి పరిహారం కట్టుకుంటే కోర్టులో వెంటనే కేసులు తొలగించబడతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు బిల్డింగ్ పెనలైజ్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు కార్పొరేషన్లో అప్రోచ్ అయ్యి బిల్డింగ్ పెనలైజ్ స్కీమ్ ప్రకారం ఆన్లైన్ ద్వారా మీరు పే చేస్తే ఆ యొక్క డీవియేషన్లు కానీ అనాథర కన్సర్న్ కానీ రెగ్యులరైజ్ చేయబడతాయి. ఎవరికి కూడా ఇక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు. మీ బిల్డింగ్ మీరు ఇల్లు ఎప్పుడైతే కట్టారో కార్పొరేషన్కి పన్ను కట్టించాల్సిన బాధ్యత కూడా ఆ పౌరు మీద ఉంటుంది. ఎందువల్లంటే మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత పన్ను కట్టకుండా అంటే మీరు వెంటనే వచ్చి మాకు రోడ్డు లేదంటారు, వాటర్ సౌకర్యం లేదంటారు, ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఇవన్నీ నెల్లూరులో ప్రొవైడ్ చేయాలంటే కేవలం గవర్నమెంట్ మున్సిపల్ ట్యాక్సెస్ మీద ఆధారపడి ఏ డెవలప్మెంట్ నెల్లూరులో చేయాలన్నా కూడా ఈ ట్యాక్స్లు కడితేనే నెల్లూరులో డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్లు కట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ ఇప్పుడు దాకా కార్పొరేషన్ సిబ్బంది మీ దగ్గర అడగకపోతే అది సంవత్సరం పెరిగిపోతుంది, కానీ దాన్ని తగ్గేది ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడప్పుడు కూడా వడ్డీలు కట్టకుండా మినహాయింపు కూడా ఇస్తుంటుంది. ఆ సమయంలో మీరు మినహాయింపు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఆ మినహాయింపు లేకపోతే మాత్రం కోర్టు ఖచ్చితంగా కార్పొరేషన్ పన్నులు అయితే ఖచ్చితంగా కట్టవలసిందే ఉంటుంది. సార్ కొంతమంది అయితే మేము వృద్ధులము, మాకు ఎవరు లేరు, అలాంటిది 10 సంవత్సరాలు లేని ఒక్కసారిగా ఎలాంటి రసీదు లేక నోటీసులు లేకుండా సడన్గా వచ్చి ఇక్కడ మనకు పన్ను విధించారు, అది కట్టమని చెప్పి మనం కోర్టు పిలిచారని చెప్పి మేము ఎవరిని కూడా ఈరోజు కూడా బలవంత పెట్టడం లేదు. మొత్తం కట్టాలని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి ఈరోజు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈరోజు ఎంత డబ్బులు తెచ్చుకుంటే 10,000 తెచ్చుకుంటే 10,000 తీసుకుంటున్నాం, 5,000 తీసుకుంటే 5,000 కట్టించుకుంటున్నాం. ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం అయితే కార్పొరేషన్ కమిషనర్కి కానీ కార్పొరేషన్ సిబ్బంది గారికి లేదు. మీరు ఎంత కట్టాలనుకుంటారో అంత డబ్బులు తీసుకునేదానికి కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. మీరు పన్నులు కడితే మన నగరాభివృద్ధి చెందొద్దని భావిస్తున్నాను నేను. అది ఇక్కడైతే ఎవరు అపోహలకు గురి కావద్దు. ఇక్కడ ఎంత కట్టినా అంటే 1,00,000 రూపాయలు పన్ను వచ్చి ఉన్న వారు ఎంతైనా కట్టవచ్చు అని చెప్పి కార్పొరేషన్ దానికి స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి ఇక్కడ కొంతమంది న్యాయవాదులు అయితే చెప్తున్నారు. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.